నేను సునీత. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని సునైనా ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆమె వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జిల్లాలో ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి వచ్చిన ప్రతి ఒక్క అర్జీపై సమగ్రంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులపై ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకూడదు, నిర్ణీత గడువులోపే కేసులు పరిష్కరించేలా ప్రతి శాఖ అధికారి కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రతి అర్జీదారునికి ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేసి వారి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని సమాధానం ఇవ్వాలని సూచించారు. జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా పరిష్కరించడం అధికారుల బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. అందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల అర్జీలు కేవలం ఫైళ్లుగా కాకుండా వారి సమస్యలుగా చూడాలని, ప్రతి కేసు పరిష్కారం ప్రజాసేవకు ప్రతిబింబంగా భావించాలని అన్నారు. బాధ్యత, క్రమశిక్షణ, పారదర్శకతతో విధులకు కట్టుబడి పనిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, కొండయ్య మొదలగు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి అన్నారు. నగరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. క్యాన్సర్పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డితో పాటు డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ నగరంలోని రాజ్ విహార్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ వాసురెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవటం ద్వారా ఆ వ్యాధికి గురి కాకుండా ఉండవచ్చునని చెప్పారు. చాలా వరకు క్యాన్సర్లు తుది దశలో బయటపడుతున్నాయని, దీనివల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 12 లక్షల మంది కొత్తగా క్యాన్సర్కు గురవుతున్నారని, ముఖ్యంగా స్త్రీలలో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. దీనిపై అవగాహన లేకపోవడంతో మహిళలు చాలా మంది మరణానికి గురి అవుతున్నారని వివరించారు. ఆహారం కాలుష్యం కావటం, భూమి కాలుష్యం, వాయు కాలుష్యం తదితర కారణాల వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతోందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని మార్చుకోవటం ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. ఈరోజు గ్రేటర్ కర్నూలు క్లబ్ తరఫున రోటరీ, అదేవిధంగా అందరికీ కలిసి క్యాన్సర్ గురించి అవగాహనకి ఒక వాకతో నడకను చేయడం జరిగింది. మన రాజ్య కర్నూలు నుండి ఇక్కడ కలెక్టరేట్ వరకు ఇలాంటి రోటరీ సభ్యులు, ఇందులో కొందరు నర్సులు, డాక్టర్స్ కానీ పాల్గొనడం చాలా ఆనందకరం. మన దేశంలో ఈరోజు చూస్తే ప్రతి సంవత్సరము సుమారు 14 నుంచి 16 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయి. దీనికి ముఖ్య కారణం కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కాలుష్యం. ఇలా మొత్తం కాలుష్యపరం అవడం వల్ల మనం తినే ఆహారంలో శుభ్రత లేకపోవడం వల్ల ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. ఇంకొకటి కొన్ని రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వీక్స్ క్యాన్సర్ అంటాము. దాని ముఖ్య కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్. ఈ క్యాన్సర్ మనం పూర్తిగా నివారించే ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి వ్యాక్సిన్లు అవైలబుల్ ఉన్నాయి, టీకాలు అంటాము. ఆ టీకాలు వేసుకోవడం వల్ల 14 నిమిషాల పిల్లలు, ఆడపిల్లలు కానీ పురుషులు కానీ ఇటువంటి క్యాన్సర్ నివారించే టీకా వేసుకోవడం వల్ల మన క్యాన్సర్ని పూర్తిగా నివారించే ఆస్కారం ఉంది. కానీ చాలా మందికి అవగాహన లేక టీకాలు వేసుకోవడం లేదు. కావున ప్రతి ఒక్కరు మనము వైరల్, ముఖ్యంగా పిల్లలు తప్పకుండా టీకాలు వేసుకోవాలి. క్యాన్సర్, గర్భాశయ ద్వారా క్యాన్సర్ నివారించడానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.
అదేవిధంగా ప్రస్తుతానికి మన దేశంలో చూస్తే ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణిస్తుంది. కావున మనకి దీని గురించి అవగాహన పెంచుకోవడం ఎంతైనా ఉంది. రాబోయే కాలంలో ఈ క్యాన్సర్ ఇంకా ఎక్కువ ప్రబలే ఆస్కారం ఉంది. మనం స్వతంత్రం వచ్చినట్టు 1947 అప్పుడు మనం చాలా మంది మన దేశంలో మరణాలకు కారణము ఆహారం లేక చనిపోయేవాళ్ళు. కానీ 100 సంవత్సరాల తర్వాత 2047 సంవత్సరానికి మొత్తం రివర్స్ అవబోతుంది. ఎక్కువ మంది మరణాలు మా అంచనా ప్రకారం స్థూలకాయం ఒబేసిటీ వల్ల, ఎందుకంటే ఆహారం అనేది అప్పర్ న్యూట్రిషన్ నుంచి ఓవర్ న్యూట్రిషన్ ఉంటుంది. బయట చూసిన ఫాస్ట్ ఫుడ్స్, కలర్డ్ ఐటమ్స్, కల్తీ ఫుడ్ ఆహారాల వల్ల క్యాన్సర్, దాంతోపాటు స్థూలకాయం వల్ల బీపీ, షుగర్ లాంటివి కానీ ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువ మంది మరణాలు పడే ఆస్కారం ఉంటాయి. ఉపయోగించడం ద్వారా జీవిత కాలాన్ని పెంపొందించుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఎయిడ్స్ డే ర్యాలీని ఆమె ప్రారంభించారు. ప్రపంచ ఎయిడ్స్ డే 2025 సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో HIV ఇన్సిడెంట్లు 0.57% ఉన్నాయన్నారు. 7,000 మంది ART మందులు వాడుతున్నారన్నారు. HIVకి సంబంధించి మంచి మందులు వచ్చాయని, అవి వాడినట్లయితే సాధారణ జీవితం గడపవచ్చు అన్నారు. HIV ఎయిడ్స్ బాధితుల పట్ల సమాజంలో ఎలాంటి వివక్ష, అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ మానవీయతతో వ్యవహరించాలని అన్నారు. HIV పాజిటివ్ వచ్చే అవకాశం ఉందనే వారు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని, ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రాజు, DCHS జఫరుల్లా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సైనికులకు చెందిన భూమిని ఆక్రమించిన రవి గౌడ్పై చర్యలు తీసుకోవాలని మాజీ సైనికులు కోరారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు రూరల్ మండలం నందనపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సైనికులకు చెందిన భూమిని రవి గౌడ్ కబ్జా చేశారని మిలిటరీ కాలనీకి చెందిన కొందరు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నందికొట్కూరు రోడ్డు వైపు సర్వే నంబర్ 608లో 2.5 ఎకరాల భూమి ఉందని, తమ పొలం పక్కన ఉన్న రవిశంకర్ గౌడ్ తమ భూమిలో 43 సెంట్ల భూమిని ఆక్రమించారని గురునాథ్ ఆరోపించారు. దళితులమైన మాపైన ఆయన దౌర్జన్యం చేస్తున్నారని వారు తెలిపారు. పంట పొలంలోకి వెళ్లనివ్వకుండా రస్తా బంద్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. రాజకీయ పలుకుబడితో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. భూ వివాదంపై తహసీల్దార్ రమేష్ బాబు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని, విచారణకు MRO కార్యాలయానికి వెళ్లగా అక్కడ కూడా తమపై దౌర్జన్యం చేస్తూ దాడికి రాగా తనపై తోపులాట జరిగిందన్నారు. రవిశంకర్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. మాది కర్నూలు మండలం నందనపల్లి పంచాయతీ మిలిటరీ కాలనీ గ్రామం. మాకు నందికొట్కూరు రోడ్లో 608 సర్వే నంబర్లో మాకు 2.5 ఎకరా భూమి ఉంది. మా పక్కనే రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన మా పొలంని సుమారు 43 సెంట్ల భూమిని ఆక్రమించినాడు. మేము ఎస్సీ కులం చెందిన మాదిగ కులస్తులము. మమ్మల్ని ఆయన దౌర్జన్యం చేస్తున్నాడు. మేము చేనులకు పోవడానికి కూడా రస్తాలు బంద్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము మా భూమిని ఎందుకు కబ్జా చేసామంటే, మాది లంజోడుకులారా మీ భూమి మొత్తం ఆక్రమిస్తాను, మీరు ఏం చేసుకుపోని బెదిరిస్తున్నాడు. మేము అదని ఎంత గ్రామస్తుడని మేము ఎంత ప్రాధాయపడ్డా మమ్మల్ని వినకుండా మా భూమిని ఆక్రమించుకున్నాడు. మమ్మల్ని టార్చర్ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అతని నుంచి మా భూమి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారిని కలిసి మేము అర్జీ ఇచ్చుకున్నాము, మా సమస్యలు చెప్పుకున్నాము. అతని నుంచి మమ్మల్ని కాపాడాలని కలెక్టర్ గారికి కూడా మేము చెప్పుకున్నాము. ఆయన భూ అక్రమం చేసుకున్నాడు. మాది 43 సెంట్లు. ఆయన నుంచి మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు. ఎక్కడ పోయినా రాజకీయ పలుకుబడితో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మమ్మల్ని ఎన్నోసార్లు కూడా దూషించినాడు. మమ్మల్ని కొట్టడానికి ఎక్కడ పోయినా కూడా MRO ఆఫీస్కి వెళ్ళినా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మరి మేము అధికారులకు పోయి అర్జీ ఇచ్చుకున్నా కూడా MRO ఆఫీస్లో ఆడ కూడా బెదిరించి MRO మీద రమేష్ సార్ మీద కూడా ఆయన మీద కూడా బెదిరిస్తున్నాడు. మాకు ఏం పనులు కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము దాడి చేస్తామనేది అవాస్తవం. ఆయన మాకు MRO గారు నోటీస్ ఇచ్చినాడు. ఈ సమస్య మీద మీరు రాండి అని చెప్తే మేము పోయినాము, MRO ఆఫీస్కి పోయినాము.
పోతే ఆయన అనుచరులు మా మీద దాడి చేసినారు. మేము మా ప్రాణం రక్షణ కొరకు ఆయన మీద మేము తోపులాట జరిగింది. అక్కడనే కాళ్ళ మీద పడి ఆయన దెబ్బ తాకించుకున్నాడు. మేమైతే ఆయన మీద దాడి చేయలేదు. మేము కలిసినాము. కలిస్తే మేము న్యాయం చేస్తామని చెప్పినారు. మాకు అక్కడ కూడా ఏం న్యాయం ఆయనది నందనపల్ల రవిశంకర్ కాబట్టి నందనపల్ల గ్రామ పంచాయతీ కాదు. ఆయన నందికొట్కుల మండలం తాటిపాడు గ్రామం అయినది. ఆయన ఈడ వచ్చి 3.5 ఎకరా, ఆయన అందరికీ 1.5 ఎకరా 2 ఎకరాలు ఉంటే ఆయన 3 ఎకరాల 50 సెంట్లు ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్నది కాక మళ్ళీ మా భూమి కూడా ఆక్రమించుకున్నాడు. భూమి ఆపించుకునే మమ్మల్ని ఎన్నిసార్లు అడిగినా మమ్మల్ని ఇబ్బంది పెట్టడమో, కొట్టడమో, చేనుకాడ దుర్మార్గంగా మాట్లాడడము. ఆయన కులం పేరుతో ఎన్నిసార్లు దూషించినా కూడా మేము గ్రామస్తులని మేము ఊరుకున్నాము. అయినా కూడా ఆయన దుర్మార్గాలు మేము చాచగాక తట్టుకోలేక మేము కలెక్టర్ గారికి ఈరోజు మేము కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. మా పొలము రవిగౌడ్ ఆక్యుపై చేసుకున్నాడు. 1948లో మింట్రీ పోయింటే మా నాయనకి ఇచ్చినారు. మేము ఎస్సీలము. మాకు మా పొలం ఆక్యుపై చేసుకొని మాది ఆన్లైన్లో లేకుండా చేసేసినాడు. మరి ఇప్పుడు మా మీద దౌర్జన్యం చేసినాడు. మేము భయపడి ఇన్ని రోజులు ఏం చేయలేకుంటాం. కాబట్టి కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చేందుకు వచ్చినాము. మీరు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రవిశంకర్ గౌడ్ వేసుకుంటే మా భూమి అది. మా నాన్నకు మింట్రీ పోతే ఇచ్చినారు. 48లో మింట్రీ పోయింటే ఇచ్చినారు. మా నాన్న పేరు జ్ఞానమ్మని, మా అమ్మ పేరు కరుణమ్మ. మాది ఉన్నది ఆన్లైన్లో ఉండేది. ఆన్లైన్ ఎక్కకముందే ఆయన ఎక్కించుకొని మా మీద దౌర్జన్యం చేసినాడు. మేము కొంతకాలం ఆయనకు భయపడి మేము ఇంతకాలం చెప్పలేకపోతున్నాం. కాబట్టి మేము ఎన్నాళ్ళని సహిస్తాము. మా రికార్డులన్నీ అన్ని రికార్డుల నుంచి మా సర్వే నంబర్లని తొలగించి ఆయన పాస్బుక్ ఎక్కించుకున్నాడు. దయచేసి మా పొలం మాకు ఇప్పించాలని, అతనిపై చర్య తీసుకోవాలని, అతని బంధువు ఎంఆర్ ఉన్నాడని ఆయన సహాయంతో చేసుకున్నాడు. రికార్డు అంతా మావన్నీ రికార్డు తొలగించి ఆయన చేసుకున్నాడు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద డిసెంబర్ మాసంలో జిల్లాల్లో లబ్ధిదారులకు 104.32 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు డాక్టర్ ఏ సిరి తెలియజేశారు. నగరంలోని కృష్ణానగర్ లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా నగరంలోని కృష్ణానగర్లో ఉరుకుంద, వడ్డే నాగరాజులకు వికలాంగుల పెన్షన్, పుల్లమ్మ, చిన్న హుసేన్లకు వృద్ధాప్య పెన్షన్, వసుంధర, లక్ష్మీదేవిలకు వితంతు పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ కలెక్టర్ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి వచ్చి అందిస్తున్నారా అని కలెక్టర్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సొంతంగా ఇళ్లు లేకపోతే ఇంటి కొరకు ఏమైనా దరఖాస్తు చేసుకున్నారా, నీటి సమస్య ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శమంతకమణి అన్నారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ లో కరాటే సాధన చేస్తున్న టీజీబీ టైక్వాండో అకాడమీ క్రీడాకారులకు ఆమె క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ పార్క్ లో శిక్షణ పొందుతున్న టీజీబీ టైక్వాండో అకాడమీ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందజేశారు. అలాగే పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు వివిధ రకాల బెల్టులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నగరూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శమంతకమణి హాజరయ్యారు. కార్యక్రమంలో టీజీబీ టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేష్తో పాటు అజయ్, మధు సుకుమార్, నవీన్, లలిత, తిలక్, అఖిల్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శమంతకమణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువులోను చక్కగా రాణిస్తారని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి కరాటే శిక్షణ ఇస్తున్న కరాటే మాస్టర్ వెంకటేష్ను అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని సూచించారు. నగరూరి సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రీడలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. క్రీడ చాలా అవసరము. మరి క్రీడలు ఆడడం వల్ల కూడా మరి మీకేమంటే బాడీ ఫిట్నెస్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చి మైండ్ బాగా ఫ్రెష్ అయ్యి మంచి జ్ఞాపక శక్తి బాగా వస్తుంది. ఆ జ్ఞాపక శక్తి వల్ల మీరు చదువులో కూడా మంచిగా రాణిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం ఉంటేనే బాగా చదువుకుంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్గా ఇక్కడ బాలురకు అందరికీ మన బెల్ట్ ఎగ్జాములో అంతా జరిగింది కాబట్టి దాంట్లో
వచ్చిన వాళ్ళకందరికీ మళ్ళీ ఎల్లో కానీ, బ్లూ కానీ, బ్లాక్ కానీ బెల్టులు మనము అందజేయడం జరుగుతుంది. మరియు వెంకటేషు పరిరక్షణలో ఉన్న వాళ్ళంతా చాలామంది అందరూ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, మరి జిల్లా స్థాయి మళ్ళా అందరూ వెళ్ళినారు. కాబట్టి మీరందరూ తప్పకుండా తల్లిదండ్రుల పిల్లలనంతా బాగా వాళ్ళను ప్రోత్సహించి ఈ తాయిక్వాండో శిక్షణకు పంపించాలని మేము మరీ కోరుకుంటున్నాను. ఎప్పటికీ మా నగరూరు సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ నుంచి నా సహాయ సహకారాలు తప్పకుండా ఈ తాయిక్వాండో శిక్షణకు నేను అందజేస్తానని మరీ మిమ్మల్ని అంతా నేను చెప్తున్నాను. మా వెంకటేష్ కూడా నా ఆశీర్వాదాలు ఉండి తప్పకుండా ఆయనకు సెక్రటరీ పోస్ట్ రావాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. మీరు కూడా మంచిగా నేర్చుకొని బాగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు పోయి ఈ సర్టిఫికేట్ ఏమంటే పర్సెంటేజు మీ చదువు ఎగ్జాములలో యాడ్ అవుతుంది. ఒకవేళ 1% తక్కువ అయింది అనుకోండి, పెద్ద మీరు ఎస్పీ కావాలనో దీనికి మన ఐఏఎస్కో దేనికో ఉద్యోగాలలో కానీ 0.5% అంటే ఆ 0.5% 1% అనేది ఈ క్రీడ వల్ల మీకు వస్తుంది. ఆ క్రీడ వల్ల వచ్చినప్పుడు మీరు తప్పకుండా దాంట్లో సెలెక్ట్ అయ్యి మంచి పెద్ద ఉద్యోగాలకు కూడా పోతారు. ఎస్పీకి వీళ్ళకంతా ఎట్లుండాలా, బాడీ ఫిట్నెస్ ఉండాలా, మంచిగా ఉండాలా. కాబట్టి అందరూ తప్పకుండా ఈ తాయిక్వాండో శిక్షణ నేర్చుకోవాలని నేను మరీ కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు కూడా ఈ క్రీడను వాళ్ళ పిల్లలకు చెప్పి ప్రోత్సహించి పంపించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇలాగే కలుద్దాం. అంటే వాచింగ్ సిటీ న్యూస్.